జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిశారు విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. మర్యాదపూర్వకంగా తమ భేటీ జరిగిందని సుజనా చెప్పారు. అయితే అసలు విషయం వేరే ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీట్ బీజేపీకి కేటాయించారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి బరిలోకి దిగారు. అయితే అదే సీటుపై జనసేన నేత పోతిన మహేష్ ఆశ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఆయన్ను సముదాయించాలని సుజనా చౌదరి పవన్ కు విన్నవించినట్లుగా తెలుస్తోంది. రెడ్డిగా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సుజనా చౌదరి పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా కూడా బీజేపీకి సంబంధించి వెస్ట్ సీటును కేటాయించడం జరిగింది. ఆ వెస్ట్ సీటుకు సంబంధించి కూడా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి కూడా ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నం అయితే ఇటు సుజనా చౌదరి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొదటగా టీడీపీ నుంచి ఎవరైతే సీటు ఆశిస్తావో నుండి భంగపడ్డారో వాళ్ళు నేతలను సముదాయించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కూడా సుజనా చౌదరికి రావడం జరిగింది. టీడీపీ నుంచి ప్రధానంగా ఇటు బుద్ధా వెంకన్న అలాగే మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సైతం అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డారు. జలీల్ ఖాన్ కొంచెం ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. వేరే పార్టీకి కూడా వెళ్తానంటూ కూడా సుదీర్ఘంగా ప్రచారం కూడా సాగుతుంది. ఆ నేతలను బుజ్జగించి తన వైపు తిప్పుకొని తన గెలుపుకు బాటలు వేసుకోవాలని కూడా సుజనా చౌదరి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదే కోవలో కూడా అక్కడ కూటమి తరపు నుంచి మరో అభ్యర్థి సీటు కూడా ఆశించారు. జనసేన తరపు నుంచి కూడా ఆయన సీటు ఆశించిన పరిస్థితి. దాదాపుగా 20 రోజులకు కూడా తన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు పోతిన వెంకట మహేష్. ఈయన ఇటు కూతురు అటు భార్యతో కలిపి కూడా ఆయన ఆందోళన నిర్వహించారు. అతను కూడా బుజ్జగించేందుకు ఇటు అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిసినట్టు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి ఉంది. థాంక్యూ మల్లికార్జున్.